విజయవాడ యనమలకుదురు శివాలయం అక్రమాల వ్యవహారం దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆలయ హుండీ ఆదాయాన్ని సిబ్బంది సహకారంతో ఈవో భవానీ కాజేయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ కేసు నమోదు కాగా దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించింది. విజయవాడ యనమలకుదురులో ఉన్న శివాలయంలో దేవాలయ అధికారులే స్వామివారి సొమ్ము కొట్టేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని భావించి హుండీ ఆదాయాన్ని కాజేసే ప్రయత్నం చేశారు. చివరికి చోరీ భాగోతం ఆలస్యంగానైనా బయటపడడంతో తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు. యనమలకుదురు కొండపై కొలువుదీరిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆదాయం కొన్నాళ్లుగా ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. దీంతో దేవాదాయ శాఖ ఇక్కడ పర్యవేక్షణ కోసం ఈవోలను నియమించింది. ఈ ఆలయానికి ప్రస్తుత ఈవోగా భవానీ ఉన్నారు. ఈ ఆలయానికి ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన హుండీలకు ఉండే తాళాలు కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర ఉంటాయి. హుండీలు లెక్కించే సమయానికి ఆ తాళాలను తీసుకువస్తారు. లెక్కింపు పూర్తయిన తరువాత తిరిగి ఆ తాళాలను అసిస్టెంట్ కమిషనర్కి అప్పగించాలి. అయితే ఆలయంలో పనిచేసే ఉద్యోగులను అసిస్టెంట్ కమిషనర్ దగ్గరకు ఈవో భవానీ పంపించి తాళాలు తెప్పించేవారు. హుండీ సొమ్ము పెద్ద ఎత్తున వస్తున్న విషయం గ్రహించిన ఈవో భవానీ ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, ఆయన సహాయకుడు పూర్ణ, తాత్కాలిక ఉద్యోగి రోసయ్యతో కలిసి హుండీ సొమ్మును పక్కా ప్లాన్తో కొట్టేశారు. ఆలయాల్లో హుండీ సొమ్ము కొట్టేసిన వ్యవహారం గుర్తించిన ఆలయ చైర్మన్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో హుండీల లెక్కింపు సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి తాళాలు తీసుకువచ్చిన సమయంలో సాగర్, పూర్ణ వాటికి మారుతాళాలు తయారు చేయించారు. హుండీలు తెరిచిన తరువాత అందులో ఉన్న డబ్బులు, కానుకలను పల్లాల్లో తీసుకుని ఆలయ ముఖమండపం దగ్గర లెక్కించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది 3 సార్లు హుండీలను లెక్కిస్తారు. కొండ దిగువన సాగర్ నివాసముంటున్నాడు. ఆలయ తాళాలు ఆయన దగ్గరే ఉంటున్నాయి. అందరూ కలిసి ఆలయ మంటపాలు చుట్టూ ఉన్న 16 సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మారుతాళాలతో కానుకలను మాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఇదంతా ఈవో భవానీ ఆదేశాలతో జరిగినట్లు గుర్తించారు. రోజువారీ వేతనానికి పనిచేసే రోసయ్య వీరికి సహకరించినట్లు గుర్తించారు. దీంతో వీరిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన పూజారి సాగర్, సహాయకుడు పూర్ణ, ప్రైవేటు ఉద్యోగి రోసయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆలయ ఈవో భవానీ ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఆమెపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. ఈవో భవానీ వ్యవహారంపై కూపీ లాగే కొద్దీ అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. ఆలయ లెక్కల ప్రకారం కట్టకు 100 నోట్లు ఉండాలి. ఈవో మాత్రం కట్టకు 200 నోట్లు పెట్టించినట్లు గుర్తించారు. హుండీలో కానుకగా వచ్చిన నగదును బ్యాంకులో జమ చేస్తారు. ఆ సమయంలో నోట్ల కట్లలో అదనంగా పెట్టించిన 100 నోట్లను తీసి జమ చేసేవారు. 2 ఏళ్లలో ఇలా 10 లక్షల విలువైన కానుకలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందాయి. మరకలు అంటినా చినిగినా సాయిల్డ్ నోట్స్ ను గోనె సంచిలో పెట్టుకుని రఘుపతి అనే గుమాస్తా ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు తేల్చారు. గతంలో పనిచేసిన గంగాధర్ హయాంలోనూ అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించి అధికారులు విచారణ కమిటీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.